ఎంత వెతికినా ఇక్కడ కనిపించడం లేదంటే బహుశా ఇక్కడికి వచ్చుండ్రు. వెళ్దాం పదండి. అమ్మయ్య వెళ్ళిపోనారు. తప్పించుకున్నా. వీళ్లతో ఉంటే నేను కూడా పోలీసులకు దొరికిపోయేలా ఉన్నాను. పోలీసులకు మాత్రం దొరకొద్దు గౌరీ. జాగ్రత్త. ఏదైనా ఇబ్బంది ఉంటే కబురు పంపు. వద్దా అట్టకి బైరమ్మ. పదని. బాగా ఆకలిస్తుంది. అమ్మమ్మ ఏడుకెళ్ళిందో తెలీదు, ఎప్పుడు వస్తుందో తెలీదు. ఏం చేయాలా? అమ్మయ్యా, ఎవరూ లేరు. వెళ్ళి అన్నం తెచ్చుకుంటా. ఆగో. నా నుంచి ఎవరు తప్పించుకోలేరే. ఈ రోజు నీ లెక్క తేల్చేస్తా. నా లెక్క తేలుస్తావా? మరి ఆకలి ఆకలి అంటే తప్పించుకొని తిరగట్లేదా? నేనంటే అంత నిర్లక్ష్యమా? ఈ ఏడుపంతా అన్నం కోసమా? పెడతాను పద. పద. ఇక్కడికి తీసుకొచ్చారేంటి? చంపేయడానికి. చంపడమా? చంపడం ఏంటండి? విషం. అన్నం నా కోసం అడిగాననుకుంటున్నావా? మరి ఎవరి కోసం? ఆ జమీందార్ కుటుంబం చావు కోసం. అంటే జగదీశ్వరిని రాజేశ్వరిని చంపైపోతున్నావా? ఎస్. ఆ మంగని ఎలాగూ రానివ్వం. ఈలోపు మా అక్కని రాజేశ్వరిని విషం పెట్టి లేపేస్తాం. ఈ నేరం ఇంట్లో ఉన్న గూడెం గంగ మీదకి నెట్టేస్తాం. దాంతో గంగ జైలుకి, మీ అక్క రాజేశ్వరి పైకి, ఆస్తి మనకి. అబ్బబ్బబ్బబ్బా, ఏం ప్లాన్ వేసావు? నీ మొగడంటే ఏమనుకున్నావు? తొందరగా అన్నంలో విషం కలుపు. మా అక్కని దాని కూతుర్ని పైకి పంపిస్తాం. మూతది.
జమీందారమ్మని చంపైపోతున్నారా? లేదు, నానుండగా అమ్మమ్మకి జమీందారమ్మకి ఏం జరగనివ్వను. వాళ్ళని నేను కాపాడుకుంటాను. పాపం, ఇందులో విషం కలిసిందని తెలియక తింటారు, పుట్టుక్కున చేస్తారు. అవును, అన్నం ఒకటే ఉంది, కూరలేవి? అవి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నాయి. పద, కూరల్లో కూడా కలిపేద్దాం. పద, త్వరగా పద. దేవుడా, జమీందారమ్మ అమ్మమ్మ ఈ అన్నం తినకుండా చూడు స్వామి. ఓలమ్మో, అదృష్టం బాగుండి తప్పించుకున్నా. లేదంటే పోలీసులకు అడ్డంగా దొరికిపెట్టోళ్ళం. తొందరగా ఈ దరిద్రాన్ని వదిలించుకోవాలా? లేదంటే అందరూ జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. దీని అమ్మ మన గంగను అప్పచెప్పిందా సరే, ఉండి లేదు అంటే దీని గండు మైసమ్మ గుడి దాకా వదిలేసొత్తా. పీడ వదిలిపోతుంది. గట్టి మైసమ్మ గుడికాడికా ఆడ వదిలేస్తే చచ్చిపోద్దే. అది ఎట్టపోతే మనకేటి? మనం పోలీసులకి సిక్కకుండా ఉండాలంటే అన్న సెపరేట్ సెట్వే మంచిది. అయినా మన గంగ మీద జాలి చూపించినప్పుడు మనం దీని మీద జాలి చూపించాలా? నిజమే, అస్సలు జాలి చూపించొద్దు. ఏయ్, వెళ్ళి బట్టలు మార్చుకుంటా. పేడ పిసుకాల. వాట్? ఆ వాసనకి నాకు వాంతి వస్తుంది. అయినా మీలాంటి గూడెం వాళ్ళు పేడ పిసుకాలి కానీ మాలాంటి జమీందారులు కాదు. ఏయ్, నువ్వు కూడా ఇప్పుడు గూడెందానివి, అర్థమవుతున్నదా? పోయి బట్టలు మార్చుకుని రావే గూడెందాన. సిత్రా, లోపలికి తీసుకెళ్ళు. పదే పేడ పిసుకుతూ గాని. ఛ, నేను మా ఇంటికి వెళ్ళాక అప్పుడు చెప్తా మీ పని. చెప్పుకోపోవే. గౌరీ, పసిబిడ్డను ఏడిపించడం మంచిది కాదే. నాకు తెలుసు, కానీ నా కడుపు మంట ఎట్ట సల్లారుతుంది, నా కడుపు కొత్త ఎట్ట తీరుతుంది. ఆడ ఆడ నా గంగని ఆ లమ్మ ఏడిపిస్తుంది. ఈడ నేను దీన్ని ఏడిపిస్తాను. పరాయి తల్లి ఉసురు పోసుకుంటే ఫలితం ఎట్టా ఉంటాదో రేపా రాజేశ్వరికి తెలియాలి. అందుకే ఇట్ట లేకపోయినా దాన్ని కట్ట పెడుతున్నాను. పదా వచ్చావా? రా, అదిగో ఆడున్న పేడ పిసికి పిడకల కొట్టాలా. పో. నో, నేను ఇందాకే చెప్పాను పేడ పిసుకను అని. ఏయ్, పిసకపోతే సంపుతా. వెళ్ళా. ఏ బ్యాడ్ ఆంటీ, ఐ హేట్ యు. బాగింది చాలు, పద పిసుకా. పిసకవే. తీసుకో. పిసికా. బ్యాట్స్మెన్ కంపు కొడుతుంది. కళ్ళు కూడా కంపు కొడుతుంది. నేను తాగట్లేదా? ఇది అంతే. నువ్వు నోర్మి. ఏంటిది? పిసుకా. నేను పిసుకను. పిసకపోతే పిసుక సంపుతాను. పిసుకో.
ఇంకా తెలియలేదా? ఏం చేస్తున్నారండి మీ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం? నిద్రపోతున్నారా? సారీ మేడం, మా ప్రయత్నం మేము చేస్తున్నాం. 24 అవర్స్ లో పట్టుకుంటాం. ఏంటి పట్టుకునేది? ఈ మాట చెప్పడానికి మీరెందుకండి? మీ వల్ల కాకపోతే చెప్పండి, నా ప్రయత్నం నేను చేస్తాను. లేదు మేడం, నేను మీకు మాటిస్తున్నాను. 24 అవర్స్ లోపల పాప ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి మీకు అప్పగించే బాధ్యత నాది. సరే, ఓకే. రాజేశ్వరి, మంగ దూరమైనప్పటి నుంచి మెతుకు ముట్టుకోవడం లేదు. ఇలా అయితే నీరసం వస్తుంది. రా అమ్మా. ప్లీజ్ అమ్మా, నాకు తినాలని లేదు, నన్ను బలవంతం చేయకు. అమ్మో, కూరల్లో కూడా ఇసం కలిపారు. ఇంకా సేపట్లో జమీందారు అమ్మమ్మ తింటారు. అదే జరిగితే అమ్మో లేదు, వాళ్ళు తినకుండా ఏదో ఒకటి చెయ్యాలి. ఇలా ఎన్ని రోజులు తినకుండా ఉంటావమ్మా? నా బిడ్డ నాకు కనపడే వరకు ఉంటాను. ఆ, నువ్వు ఉంటావు, నేనుండలేను. నా బిడ్డ తినకుండా నేను తినలేను. నా కోసం నువ్వు కడుపు మార్చుకోవడం ఏంటమ్మా? ఏ కన్న ప్రేమ నీకొక్కదానికే ఉందనుకున్నావా? కూతురు కోసం నువ్వొక్కదానివే కడుపు మార్చుకోగలను అనుకున్నావా? నేను తల్లినే. నా కూతురంటే నాకు ప్రాణమే. అది తినకుండా నేను పచ్చి గంగ కూడా ముట్టను. అమ్మా, పిచ్చిదల్లా మాట్లాడుకో. నీకు అసలే హై బీపీ ఉంది. తినకపోతే నీరసం వస్తుంది. తినకపోతే నాకే కాదు, నీకు కూడా నీరసం వస్తుంది. వినవా? నా మాట నువ్వు విన్నప్పుడు నీ మాట నేనెందుకు వినాలి? ఆ శబ్దం ఏంటి? పిల్లి వచ్చి ఉంటుంది. భోజనం చేద్దాం రెండోదినా. ఎవరు లేరే, మరి సౌండ్ ఎలా వచ్చినట్టు? చివరిసారిగా అడుగుతున్నా, తినటానికి వస్తావా? నన్ను కూడా పస్తపడుకోమంటావా? నువ్వెంత చెప్పినా వినవు కదా. సరే పద. రా. అమ్మయ్యా, మొత్తానికి చావడానికి వస్తున్నారు. రండి రండి, విషయం తిని చద్దురు గాని. ఏయ్, నీకేమైందే అలా దెయ్యంలా చూస్తాడా? వెళ్దాం పద. వెళదాం రండి. పద రామా. భూషణ, ఏంటక్క? ఏయ్, భోజనాలు ఇక్కడుంటే అక్కడేం చేస్తున్నావురా? అదే ఇది సౌండ్ వస్తేను. సౌండ్స్ ఆమూలొస్తాయా? రా తిందాం. ఇందాక తిన్నామక్క, మీరు తినండి. ఏయ్, ప్లేట్లన్నీ ఫ్రెష్ గా అలాగే ఉన్నాయి. మీరెప్పుడు తిన్నారా? అంటే ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చుకుని తిన్నాం వదినా. సర్లే, మనం తిందాం రమ్మా. సరే, వడ్డించండి. దేవుడా, అన్నం తిన్నారు చచ్చిపోతారు. నానేమో చూస్తా ఉండలేను.
ఎట్టా ఆపాలి? నీకు ఇష్టమని కాలీఫ్లవర్ చేయించాను. కడుపు నిండా తిను. ఆగండి. ఆ అన్నం తినకండి. అమ్మో, గంగ ఉన్న విషయం రాజేశ్వరికి తెలిసిపోయిందే. నువ్వు ఇంట్లోనే ఉన్నావా? నాకు తెలియకుండా నా ఇంట్లో ఎలా ఉన్నావు? నా అనుమతి లేకుండా ఇక్కడికి ఎలా వచ్చావు? అవన్నీ తర్వాత చెప్తానమ్మా. మీరు మాత్రం ఈ అన్నం తినకండి అమ్మా. ఎందులో ఈసం కలిపారు? ఛే, ప్లాన్ మొత్తం చెడగొట్టేసింది. ఏదో ఒకటి చెప్పి వీళ్ళని అన్నం తింటట్టు చేయాలి. వసే రాక్షసి, చేసిందంతా చేసి నోటి దగ్గర అన్నం నేలపాలు చేస్తావా? అసలు మా ఇంట్లో అన్నంలో విషయం ఎవరు కలుపుతారు? అవును చెల్లి, ఈ గూడెం దాని మాటలు నమ్మడానికి లేదు. విషం ఉంది, గాడిది గుడ్డు ఉందని అబద్ధం చెప్పి నీ దగ్గర మంచి మార్కులు కొట్టాలని అలా చెప్పింది. అయినా దీనిలో విషయం ఉందని దీనికెలా తెలుసు? అంతా నాటకాలు. ఇలాంటి దాన్ని ఇంట్లో ఉంచడం మనకే ప్రమాదం. ముందు నువ్వు బయటికి పోవే. ఆగరా భూషణం. ఇది అన్నంలో విషయం ఉంది అని చెప్తుందంటే ఇందులో ఎంతో కొంత నిజం ఉండే ఉంటుంది. నేను నమ్మనమ్మా. అది నన్ను మోసం చేయడానికి, చేసిన తప్పు కవర్ చేయడానికి వెధవ నాటకాలు ఆడుతోంది. అసలు నాకు తెలియకుండా నా ఇంట్లో ఉండడం నేరం. ఫస్ట్ పోలీసుల్ని పిలిపించి దీన్ని పట్టించండి. దైవ సాక్షిగా చెప్తున్నానమ్మా. ఈ అమ్మగారు అయ్యగారు అన్నం కూరల్లో ఈస కలపడం నా కళ్ళారా చూశాను. ఏంటి, వీళ్ళిద్దరు విషయం కలిపారా? చాలు. నా ఇంట్లో నిన్ను రహస్యంగా దాచిపెట్టిన పోలీసులతో నా ఇంటిని రైడ్ చేయించింది. సొసైటీలో నా పరువు తీసింది మీ అమ్మ. అది చాలక నా కూతుర్నే ఎత్తుకుపోయింది. అలాంటి దాని కడుపున ఉత్తమరాలు పుట్టింది అని ఎలా నమ్ముతాననుకున్నావు? నీ మాటలు వినడానికి నేనేమైనా పిచ్చిదానా? మామయ్య, దీన్ని మోహం చూడాలంటే నా అసహ్యంగా ఉంది. ముందు పోలీసులకు ఫోన్ చేసి దీన్ని పట్టించేసాయి. పోన్లే అమ్మా, చిన్నపిల్ల కదా, పోలీసులు దాకెందుకు? బయటికి గంటేస్తే దాని చావదే చేస్తుంది. కుదరదు. వాళ్ళ అమ్మ అందరి ముందు నా పరువు తీసింది. దాని కూతురు ఇక్కడే ఉందని దానికి తెలియాలి కదా. అలా అల్లరి చేస్తుంటే గౌరీ చెప్పిందే నిజం అంటారమ్మా. దాన్ని నువ్వే దాచావని నమ్మాల్సి వస్తుంది. అర్థమైంది. ఈ దరిద్రం మన దగ్గర ఉండడమే మనకి శాపం. మామయ్య, దీన్ని బయటికి నెట్టే. పదవే, పదవే, ఆవే. అయ్యో వద్దురా. అయ్యో వద్దురా. వద్దు, వద్దు. అమ్మగారు, మీకు తెలియకుండా ఈ ఇంట్లో ఉండడం